ఖతర్నాక్ కామెడీ షో. తాలిబండ గోలుకొండ ట్యాంకు బండు గట్టుకుండ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై పియో చాయ్ ఏరా భాయ్ పాలకొల్లు మొగల్. హాయ్, ఎవరు మీరు? ఇలా సెట్ వరకు వచ్చేసారేంటి? మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అరే కళ్ళు తాగి గంతేస్తాం సరా తాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. రమేష్, వెల్కమ్ టు జబర్దస్త్. ఏంటి ఇక్కడికి? నో తాగలేదే తాగలేదే రమేష్ అన్న, నువ్వేంటన్నా ఇక్కడ? జబర్దస్త్లో జెండా పాతానికి వచ్చిండ్రా. అంటే అక్కడ జెండా మీకేసావా? అదే ఇది ఇదే. కానీ ఇంత సడన్ గా వచ్చావు, ఎందుకు వచ్చావని? ఒక క్రికెటర్ కు వరల్డ్ కప్ ఆడితే గర్వం, ఒక పొలిటీషియన్ కు సీఎం సీట్ ఎక్కితే గర్వం, ఒక కమిడియన్ కు జబర్దస్త్ స్టేజ్ ఎక్కితే గర్వం. అన్న అంత ముందు మరి జబర్దస్త్ వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పావు? బిజీ అన్నా. మరి నువ్వే ఈ మధ్య ఫోన్ చేసి ఏం అడిగావు? ఖాళీ అన్నా. అన్న ఇంత రిస్క్ అవసరం లేదనిపిస్తుంది అన్న, ఒకసారి ఆలోచించు. అరే నేను టీమ్ లీడర్ అయితే మీకేం పోయిందిరా? మాదే పోయింది. బాధపడకండ్రా. బాధ టీం పోయినందు కాదన్నా, మమ్మల్ని తీసేసారని జనాలకు తెలిస్తే ఎలా ఉంటుందో. అరే మీరు టీం లీడర్ అనే విషయం సగం మందికి తెలియదురా. ఈ రోజు 3 నెలలు గ్యాప్ వచ్చింది, పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు నేను అందరిని పరిచయం చేసుకుంటాను. ఏం చేస్తున్నారు రమేష్? ఇంత ముందు నా ఫోన్ లో స్టార్ నొక్కమంది, నాకు తెలిసిన స్టార్ నువ్వే. అనసూయ గారికి అంత పెద్ద బిస్కెట్ వేసేవేంటన్నా? అరే ఇయ్యాలరా, మనం స్కిట్ లో పంచు లేచినా వేయకపోయినా ఆమె నవ్వుతే స్కిట్ ఇట్టని బయట టాక్ తెలుసుకొని వచ్చిన. ఇన్నాళ్ళు ఖాళీ కూర్చున్నా అనుకున్నా, జబర్దస్త్ బానే ఫాలో అవుతున్నావు. 10 on 10 బాగా తెచ్చుకునేటట్టున్నారు మీరు. బిస్కెట్లు అక్కడే కాదన్న, అక్కడ కూడా వేయాలి. అరే పూజారని తెలిస్తేనే స్టార్ అని బిస్కెట్ వేసిన, సాక్షాత్తు దేవతలు క్రీమ్ బిస్కెట్ వేస్తా. ఈ ప్రపంచంలో ఎవరికైనా జీవితాన్ని ఇచ్చే శక్తి ఇద్దరికే ఉంది, ఒకటి అమ్మకే, ఒకటి రోజమ్మకే. అమ్మ రోజమ్మ, ఈ జబర్దస్తికి నువ్వు జేజమ్మ. పడిపోయావు. ఈ రోజు నేను సూపర్ డూపర్ స్టార్ అయిపోయా. ఎలానా? మనో గారు రజనీకాంత్ గారు ఎన్నుకుంటేనే ఆయన తలేవా అయితే సాక్షాత్తు నా ముందున్నాడు, నేనేమైపోవాలా? జెండా గట్టిగానే పాతేటట్టున్నాడు. అరే జెండా గురించి మాట్లాడకురు. జెండా గట్టిగా పాతాలంటే వాళ్ళు ఇచ్చే స్కోర్ బోర్డుని బట్టే ఉంటది కదరా. ఒకప్పుడు సెన్సార్ బోర్డు గురించి ఆలోచించేవాడు, ఇప్పుడు ఇక్కడ స్కోర్ బోర్డుల గురించి ఆలోచించాల్సి వస్తుంది. అరే ఇవన్నీ కాదురా, ఇప్పటి నుంచి ఇది అడ్డ కిట్టు కొట్టాలి, రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. తాగుబోతు రమేష్ అంటే తగ్గిపోద్ది. అంటే బయట వర్షం వస్తుంది తగ్గిపోతుంది అంటున్నాడు. అలా అన్నారా? అరే నా నరరాల్లో రక్తం ఉరుకులేస్తుందిరా. ఎప్పుడెప్పుడు పంచులు రాసి స్కిట్ కొట్టి తొలగొట్టాలని నా చెయ్యి ఉర్రు తలుగుతుందిరా. ఇప్పుడే పిలుస్తాం. రే అరే ఏంట్రా ఇది? అరే నాకు సపోర్టర్స్ తీసుకురమ్మంటే ఈడేంట్రా సపోర్టర్ పనులు అమ్ముకునే వాళ్ళ. ఏమనుకుంటున్నావు? ఆర్టిస్టులు వాళ్ళంతా అంతే గుర్తున్నావేమ్రా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా? ఆడ బీకెత్తి ఇక్కడికి వచ్చినా. నేను నా టైం తీసేస్తే ఇక్కడికి వచ్చాను. మీరు అరే నేను మనిషినా మర్రి చెట్టునా? తప్పు నాదేరా. నేను ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఎంత ఇస్తారని అడిగాను కానీ ఎవరిని ఇస్తారని ఒక్కట అవన్నీ కాదు కానీ ఓ పని చేద్దాం, స్కిట్ రాసి ప్రాక్టీస్ చేద్దాం. ఏమనుకుంటున్నావు?
ఫస్ట్ జబర్దస్త్ దగ్గర జెండా పాత్ర దేనికైనా మందే ముందు దాంతో పార్టీతో స్టార్ట్ చేద్దాం అన్న నాకు ప్రాక్టీస్. తెలుసు మీరు ఇలాంటి ఫిట్టింగ్ పెడతారని. అవో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి. లోపలంతా ఖాళీగా ఉందన్న. మందో రక్షిత అంటే ఏంటన్నా? మనం మందును కాపాడితే మందు మనల్ని కాపాడుతుంది. ఈ 3 నెలల్లో నేను తెలుసుకున్న అతి గొప్ప నగ్న సత్యం రా. మందు టీమ్ లీడర్ 2 ఒకటేరా. అదేంటి? ఎంత పాత పడితే అంత రేటు పెంచుతారా. అన్న వాళ్ళు పాత పడే వారు కొంచెం మధ్యలో తీసేస్తారు. అందరినీ కాదు కొంతమందిని. ఇప్పుడంటే ఏదో మా చిన్న వాళ్ళతో కలిసి తాగుతున్నావు కదా, అప్పట్లో నువ్వు పెద్ద వాళ్ళతో కూర్చొని తాగినావు కదా. ఎట్లెట్లా బతికినోళ్ళో ఎంకన్నా. నాది కాదన్నా. సారీ, నాదే అన్న. నాదే. అంటే ఏంట్రా కావాలని పెట్టినావా? కాదన్నా, ఒక టీం అన్నారు కదా, కొద్దిగా యూనిఫామ్ గా ఉంటదని పెట్టాను. అరే నీ మాజీ ప్రెస్టేషన్ ఇక్కడ చూపకండి కానీ. ఓ పెగ్గే నీ టెన్షన్ అర్థమైంది. ఒక చిన్న డౌట్, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 ఎవడన్నా మామూలుగా కంటెంట్ స్టఫ్ గా చేసుకుంటాడు, ఈయనేంటో స్టఫ్ నే కంటెంట్ గా మార్చాడు. అన్న నాది కూడా ఒక డౌట్ అన్న. నీకు జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా? మొన్న సీఎం ప్రెస్ మీట్ లో చాలా సీరియస్ గా మీటింగ్ జరుగుతుంటే మధ్యలోకైనా లేచి సార్ వైన్ షాప్ లో పరిస్థితి ఏంటి అని అన్నాడు. ఆయన 1000 గొంతుకలరా. అన్నా నాది ఇంకో డౌటే, నీకు ఇష్టమైన సైంటిస్ట్ ఎవరన్నా? ఎవరైతే శానిటైజర్ నుంచి ఆల్కహాల్ వేరు చేస్తారో అతను నిజమైన. అరే ఈ పాట ఎందుకు ఇస్తున్నా తెలుసా? జబర్దస్త్ లో జెండా బాతున్నా, ఓకే నేనే తోపు తురుం పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమైతలే. నేను చేసిన తర్వాత చిన్న టైం ఉంటది కదా, ఆ టైంలో చిన్న టీం లీడర్లు వచ్చి చేస్తారు. అలాగ పెద్ద కాంపిటేటర్లు ఏం కాదు కానీ అసలు జబర్దస్త్ అంటే ఏంట్రా? అరే అలా వెళ్ళిపోతారేంట్రా? ఇదే జబర్దస్త్ అంటే. ఎవరెవరు ఎప్పుడు పోతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఇప్పుడు కంటెస్ట్ల గురించి చెప్పండి అన్న. జబర్దస్త్ లో చంటన్ ఉంటాడు. ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. ఆది అని ఒకటి ఉంటాడు. ఆది ఓకే, పంచులు వేస్తాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు కుర్రాడు. అప్పుడప్పుడు స్కిట్ కొట్టడానికి ఛాన్స్ ఇద్దాం. ఒకవేళ భయపడితే చెప్పండి, మన టీమ్ లో పెట్టుకుంటా. పంచులు ఇట్లా రాస్తాడు కదా, పంచులే రాస్తాడు. నెక్స్ట్ అన్న చంటన్న ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. నెక్స్ట్ అన్న రాఘవ్ గారు ఉన్నారు. రాఘవ సీనియర్ జెంటిల్ మ్యాన్. నేనే జబర్దస్త్ పంపించిన, అప్పుడప్పుడు నాకు చెప్తుంటాడు, మీకు చెప్పకపోయినా. ఈజ్ ఎ నైస్ గై. నెక్స్ట్ అన్న చంటన్న. ఆ ఒక్క పేరు చెప్పొద్దు, ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత అన్న అభి అని ఒక ఆయన ఉంటారన్న. అప్పుడప్పుడు ప్రయోగాలు అవి చేస్తూ ఉంటాడు. ఆయన ఒక్కరిని వెనకలా అయితే మనం సెట్ అయిపోవచ్చు. అది టెన్షన్ లేదు. అభి టీమ్ లో చేసేటోళ్ళు వాడినే వెనకలు లాగుతారు లాగుతో, అది పెద్ద టెన్షన్ లేదు. నెక్స్ట్ అన్న చంటన్న. ఈ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. అన్న ఇక వెంకీ మంకీ అని ఒకడు ఉన్నాడన్న. ఆ వెంకీ అన్న లేచిపోయి ఉండే కాదురా, వాడు టీమ్ లీడర్ అయినప్పటి నుంచి నన్ను ఎప్పుడు తీసేస్తారు అని టెన్షన్ లో సిట్లు కొడుతూ ఉంటాడు. వాని గురించి పెద్ద వరి లేదు, ఎందుకంటే నా తమ్ముళ్ళు నాటోడు. అన్న కూల్ గా విను, చంటన్న గురించి చెప్పన్న. అరే ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత చెప్తారా. అదిరా నా స్కిట్ నిలబెట్టే రైట్స్ నీకున్నాయిరా. నీ స్కిట్ నేను నిలబెడతా. ఎన్ని స్కిట్లు నిలబెట్టినా మేడం, జీవన్ అంటేనే స్కిట్ నిలబెట్టడం. స్కిట్ నిలబడిందంటే జీవన్. నీ స్కిట్ నేను నిలబెట్టా. స్కిట్ అన్న నీ నిలబెట్టలేనులే. నాకు అర్థమైంది మేడం, వీళ్ళను నేనే లేపాలి, నా స్కిట్ నేనే లేపాలి. ఒకటి మాత్రం చెప్తేనండి, ఒకప్పుడు 9 తర్వాత 10 అన్నారు, ఇప్పుడు 9 తర్వాత జబర్దస్త్ అన్నారు. ఈ 3 నెలలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూసే వాళ్ళకంటే జబర్దస్త్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ. ఆల్మోస్ట్ జెండా దిగినట్టే. అది కాదు రమేష్, చంటి గురించి ఈ పేరు గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడతా. अरे मामा జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కై కల్లూరి కన్నె పిల్ల కోరుకుంటే రనమల్ల గుమ్మ ముద్దు కుమార్
ఏమండి నేను మీతో ఇలా డాన్స్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కిట్లో మల్లెపూలు ఇస్తారు అనుకున్నా, డమ్మి పూలు ఇచ్చారు. ఈ పోలికలకి ఏం తక్కువ లేదు కానీ నా పెద మీద ఈ ఘాటు ఏంటని మాత్రం అడిగారా? అవును, ఆ పెదం మీద ఘాటేంటమ్మా? నిన్న ఒక చిలక వచ్చి దొండపండు అనుకుని కొట్టి వెళ్ళిపోయిందండి. మరి చెప్పులేంటి రోడ్డు మీద గుంతలు పడ్డట్టు పొక్కలు పొక్కలు ఉన్నాయి? ఇవే చీమలు వచ్చి ఆ. చక్కెర అనుకుని తొలుచుకొని వెళ్ళిపోయినాయండి. ఓహో, నీ డిఫెక్ట్లన్నీ పక్షుల మీద జంతువుల మీద పడేసాను. ఇవన్నీ ఏమైనా నీ అందం మందం చందం పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు ఉంటాయి. సరే సరే నాన్నగారు చేసి చేసి అలసిపోయినట్టున్నారు, మీ ఇద్దరు మాట్లాడుతుండండి. నన్ను కాఫీ పెట్టుకురమ్మంటారా? కాఫీ పెట్టు, అందులో మూతి పెట్టకు. ఓకే, ఏంటల్లుడు ఆఫీస్కి వెళ్తున్నావా? అవును మామయ్య. ఏంటో ఈ కాలం కుర్రాలు. మా కాలంలో అయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ కాళ్ళకు దండం పెట్టి ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు. అవును మామయ్య, నాకు డౌట్, ఇన్నాళ్ళు మీరు ఉద్యోగం ఎందుకు చేయలేదు మామయ్య? 40 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత ఒక రోజు రిటైర్మెంట్ వస్తుంది. ఆ రోజు ఎలా ఉంటది చాలా బాధగా ఉంటది కదా? మరి ఆ బాధ పడడం ఎందుకని ముందు చూపుతో ఉద్యోగం చేయలే. కానీ మామ ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తావు మామయ్య. నేను చెయ్యను. చేస్తావు. చెయ్యను, ఫిక్స్ అయితే చెయ్యను. నేను 7 సంవత్సరాల కింద ఫిక్స్ అయ్యా ఇక్కడ చెయ్యాను, ఇప్పుడు వచ్చి చేయట్లేదా? కాఫీ రెడీ. ఆయనకి ఎందుకులే, మరి 2 నేనే తాగేస్తా. ఏమండి ఈ రోజు వచ్చేటప్పుడు ఒక 2 కొత్త చీరలు తీసుకురారు. మొన్నే కదే 10 చీరలు కొన్నాను. నేను కాలనీలో కట్టిన చీర మళ్ళీ కట్టనని టాక్ ఉంది, మీకు తెలీదా? ఇప్పుడు ఇన్ని చీరలు అవసరం అంటవా? ఓ పని చేయండి, అయితే మార్కెట్కి వెళ్ళి 4 అరిటాకులు, 3 బాదం ఆకులు, 2 చింతాకులు తీసుకురండి. వేసుకొని ఈ జీవితం ఇలా గడిపేస్తాం. చివరికి ఆకులు కట్టుకు తిరిగి ఆది మానవులు చేశారు కదండి. నాకంటే మన ఇంట్లో పని మనిషి మేలండి. మొన్నే మెల్లో 48,000 పెట్టి నెక్లెస్ చేయించుకుంది. 48,000 కదా, 50,000. ఒక్క రూపాయి కూడా తక్కువ చేయలేదు తెలుసా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు మామయ్య? అల్లుడు, ఆ. ఇప్పుడు పని మనిషి మెడ బోసిగా కనిపిస్తుంది కదా అని చెప్పి నేనే వేసా. పని మనిషి మెడలో బోసిగా ఉందని నక్లెస్ కొనాలని రూల్ ఏమన్నా ఉందా? ఇప్పుడు దానికి మాత్రం ఎవరున్నారు చెప్పు అల్లుడు? దానికి మాత్రం ఎవరున్నారు చెప్పు అన్నప్పుడు నీ డబ్బులతో కొనాలి మామయ్య, నా డబ్బులతో కొనడం ఏంటి? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? మా జీవితంలో నన్ను అడుక్కునేవాని చేస్తూ నేను వెళ్ళి అడుక్కుంటా. ఎప్పుడన్నా నీకు రోడ్డు మీద కనపడితే నాకు ఒక 2 రూపాయలు దానం చేయమ్మా. నాన్న నాన్న ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? ఆపేని దండం పెడతా, నువ్వు లోపలికి వెళ్ళు. ప్రేమతో వస్తున్నా, 10 నిమిషాలు వచ్చి. ఇగో ఈడండి మా బామ్మర్ది 5 సంవత్సరాల కిందట నా ఇంట్లో తిష్టేశాడు. IAS కలెక్టర్ అవ్వాలని ఇప్పటి వరకు బయటికి వెళ్ళి ఆడి జీవితంలో చేసిన మంచి పని ఏంటో తెలుసా అండి? మొట్టమొదటిసారి నా బైక్ అడుగుతున్నాడు. థ్యాంక్స్ బామ్మర్ది. నీకోసం కాలే బావా, బయట పోరు వెయిట్ చేస్తాను దానికోసం. అంటే ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ఆఫీస్కి వెళ్ళటం మహా విద్య ఏమిటండి? 4 బస్సులు మారితే చాలు, 3 ఆటోలు మారితే చాలు, మహా అయితే 2 కిలోమీటర్లు నడుస్తారు. మా తమ్ముడు కోసం ఆ మాత్రం చేయలేదు. అబ్బా నీ దండం పెడతా, మెలో డ్రామా ఆపే. సర్లే, అరే పోతే పోని కానీ ఆ టైర్ లో గాలి ఉందో లేదో చెక్ చేసుకొని వెళ్ళు. పిచ్చి బావా, చుట్టింత గాలి పెట్టుకో, టైర్లో గాలి లేకపోతే ఏమైతుంది? సర్లే, నేను నా కార్లో వెళ్తా. అమ్మ నా బెంచ్ కార్ ఏది? అంటే అల్లుడు పాపం పని మనిషి ఇప్పుడు బస్సులు నడవట్లేవు కదా. అవును. పాపం 4 ఇల్లు తిరిగి పని చేయాలి కదా, దానికి ఇచ్చేసా. పని మనిషికి బెంచ్ ఇచ్చుడు ఏంటి మామా? దానికి మాత్రం ఎవరున్నారు చెప్పు అల్లుడు? అప్పుడు నీ డబ్బులతో కొనియాలి కారు, నా కారు ఎందుకు? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు అల్లుడు? సరే గానీ నన్ను ఆఫీస్ కట్ట డ్రాప్ చేయరా. ఎట్లా పోతావు? నేను ఎట్లా తీసుకపోతే వెనకాల ఎవరు ఉంటది కదా. లవ్వర్? అరే లవ్వర్ అంటే గుర్తుకొచ్చింది, నీది 1 సైడ్ లవ్వర్ 2 సైడ్ లవ్? 2 సైడ్ కాదు బావ, మనది రోడ్ సైడ్ లవ్. రోడ్ సైడ్ లవ్ ఏంట్రా? అంటే పైన చున్ని లోపల అన్ని. ఫ్యూచర్ లో నీ లవర్ ఇంకో వాడితో తిరిగింది అనుకో, ఆ బాధ ఎలా ఉంటుంది తెలుసా? అబ్బా గా బాధ పడకూడదని ఆల్రెడీ వేటతో తిరిగేదాన్ని లవ్ చేస్తాను బావా. బావా నమస్తే. ఈడు శంకర్ అండి. ఇన్వెస్ట్ శంకర్ బావా, శంకర్ కాదు. స్మార్ట్ శంకర్ చూసినప్పటి నుంచి నా జేబుకు బొక్క పెట్టి, నా జేబులో డబ్బులు బయట పెట్టి, నన్ను రోడ్ మీద పెట్టి ఇన్వెస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బామ్మర్ది? బావా మొన్న ఎండాకాలం కదా, ఐస్ బిజినెస్ చేసిన మొత్తం లాస్ అయింది. ఎండాకాలం ఐస్ బిజినెస్ బాగానే ఉంటది కదా బామ్మర్ది. అంటే హిమాలయాలకు డీసీఎం పంపించి ఆడికి ఇంటికి పంపించినాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఐస్ కరిగిపోద్ది కదా బామ్మ. అవునా బావా? ఆ డోర్ తెరిచిన తర్వాత తెలిసింది బావా ఈ విషయం. ఇప్పుడు మొన్న
మీద బెట్టింగ్ పెట్టావా ఏంటి బామ్మర్ది? అందులో పెద్ద లాస్ పడ్డది. ఇండియా మీద పెట్టావా పాకిస్తాన్ మీద పెట్టావా? ఇక మనకు మ్యాచ్ మీద గంట అవగాహన లేదు కదా బావా, అయితే ఇద్దరు ఎంపైర్ల మీద పెట్టి టెంపర్ల మీద పెట్టుడు ఏంటి బామ్మర్ది? వాళ్ళు ఆడారు కదా. అమ్మతోడు. అవునా బావా, నాకు తెలియదు బావా. బావ ఎందుకు ఈ పంచాయతీ ఏంది? ఫ్యామిలీ మా పద్ధతి అయిన ఫ్యామిలీ పక్కన కూర్చుని పెట్టుకొని క్వశ్చన్ లేసి మమ్మల్ని అవమానపరుస్తున్నావు. అదే మా అమ్మ బతుకుంటే తన 2 గాజులు చెరొకటి ఇచ్చి మమ్మల్ని సెటిల్ చేసేది కదా. అత్తెలా చచ్చిపోయింది మామ? దానికి మతి మార్పు ఎక్కువ అల్లుడు. మత్తి మార్పు వల్ల పోవడం ఏంటి మామ? ఏం లేదు అల్లుడు, ఒక రోజు ఊపిరి తీసుకోవడం మర్చిపోయింది అంతే. అమ్మని గుర్తు చేసి బాధ పెట్టానా? మరి బాధ ఉండదా? 18 నెలలు మోసి మరి కనింది నన్ను. 18 నెలలు మోసలేందే, 9 నెలలే కదా. చెప్పాను కదా అల్లుడు, దానికి మతి మార్పు పని మర్చిపోయింది అది కూడా. అది చచ్చిపోయి సరిపోయింది కానీ అది బతుకుంటే చనిపోవడం మర్చిపోయి నన్ను చంపేది. ఇక్కడ ఉంటే చాలా ఇరిటేషన్ ఉంది. నేను అర్జెంట్ ఆఫీస్కి వెళ్తా కానీ ప్రశాంతంగా ఉండలేను. అబ్బా బాటిల్లో మిక్సింగ్ వేసుకొని స్లీపర్ బస్ ఎక్కితే దానికి కిక్కే వేరు. ఒక్క నిమిషం, ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. హలో, ఏంటి బామ్మ సబ్ మీద కాలేసి జారి కింద పడ్డదా? అయ్యో బామ్మ, ఎంత పని చేసినవే. వస్తున్నా ఉండు, అర్జెంట్ గా వస్తున్నా ఉండు. ఆఫీస్ లో జాబ్ చేసి ఇంటికి వెళ్ళాలంటే ఎంత ఇరిటేషన్ ఉంటది. దీనికి తోడు మధ్యలో ధూప. అబ్బా, కరెక్ట్ టైంకి వాటర్ బాటిల్ పెట్టాను. ఇప్పుడు నాకు ఎనర్జీ వచ్చింది, ధైర్యం వచ్చింది. ఏయ్! ఇదేంటి నాన్న? రమేష్ వస్తే జబర్దస్త్ లో చెప్పుకునేలా ఉంటది అనుకున్నా కానీ చెప్పుతో ఆడుకుంటున్నాడు ఏంటి? అది కాదే, అల్లుడు గారు తాగారే దరిద్ర. ఏమే ఏమండి, భర్త వచ్చాడు, ఇంత అన్నం పెట్టాలని ఇంగితజ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడే పెడతానండి. ఏమండి, అన్నం ఇదిగోండి. అంత అవలగాన్ లెక్క కనిపిస్తున్నానా? పైకి చెప్తారేంటండి? ప్రతిరోజు ఒకే కలర్ లో అన్నుతున్నవేంటి అన్నము? నీకు మాత్రం ఒంటి మీద రంగురంగుల చీరలు, ఎరుపు రంగు, పసుపు. నాకు మాత్రం అన్నము తెల్లగా అందుతున్నవి ఎందుకు అంటున్నావు? ప్రపంచంలో ఎవరు వండినా అన్నం తెల్లగానే వస్తుందండి. నాకు సమాధానం చెప్తా. అమ్మ, నేను దాక్కుంటా. ఎక్కడ దాక్కున్నవా? ఎలా తెలిసిందండి? ఇలా తెలిసింది. కాదు మామ, ఎంత దూరం ముందు చూపు మామ అనేది? అంటే 40 సంవత్సరాలు కేవలం, అంతే కదా. అవును మామ, 40 సంవత్సరాల ముందు చూపు ఉంటే ఇంకో 20 సంవత్సరాల తర్వాత నువ్వు పోతే అప్పుడు మాకు ఎలా ఉంటది? చాలా బాధగా ఉంటది అల్లుడు. ఆ బాధ అప్పుడు పడే కంటే ఇప్పుడు చంపి నేను హ్యాపీగా ఉంటా. ఆటాడతాడు మా బావ. టైంకి వచ్చి రా బామ్మర్ది. కాదు బామ్మర్ది, నా బైక్ తీసుకొని ఎక్కడికి వెళ్ళినవరా? బైక్ తీసుకొని చెప్పినాగా లవర్ అని. సినిమాకు పోయినా. ఒక్క కూల్ డ్రింక్, 2 స్ట్రాలు. 2 కాదు 3. మూడేంట్రా? అంటే 3వాడు ఉన్నాడు కదా, ఆడొచ్చిండు. అంటే చోలికే నేను ఈ లెక్క కాదు బావా, నీ ఇద్దరు జీవ పెట్టినా. ఏం చేసినావు? మొన్న నాకు బట్టల దుకాణం పెట్టినా 6 లక్షలు పెట్టి. అవును. అది మొత్తం లాస్ అయింది. అగ్గి తీసి మంట పెట్టినా. మంటెందుకు పెట్టావు బామ్మర్ది? బావా, మంటనే పెడితేనే కదా ఇన్సూరెన్స్ వస్తది. అబ్బా, చెప్పాచ్చు బామ్మర్ది. చిన్న బామ్మర్ది అని మంచోడు. పో పేపర్లు తీసుకురా, పో ఇన్సూరెన్స్ తెచ్చుకుందాం. గవే పేపర్లతో నాటు పెట్టావు బావా. ఇందుకు గదర నిన్ను కొట్టాలి. ఆ పేపర్లతో నమస్తే మామయ్య గారు, గుడ్ మార్నింగ్. ఆఫీస్కి వెళ్తున్నా, నీకేమన్నా చీరలు తీసుకురమ్మంటారా? రేపే నేనే మీకు క్యారేజీ రెడీ చేశానండి. ఇంకో పైన అన్నమేమో ఎర్రగా, మధ్యలో అన్నమేమో పచ్చగా, కింద అన్నమేమో ఆరెంజ్ కలర్ లో వండానండి. ఎందుకే అన్ని కలర్లు? అన్నం తెల్లగా ఉంటుంది కదా. బొమ్మర్ది, అబ్బా మాకే వద్దు బావ, రాత్రే చూసిన విశ్వరూపం. ఇప్పుడు చూడమేంట్రా, అది ఎప్పటి సినిమా కదా. ఫోన్లే, ఇవాళ విశ్వరూపం చూపిస్తా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.
నమస్కారం అండి రోజా గారు, మనో గారు. నమస్కారం. నేను దేవుణ్ణి అండి. ఆ. మీ అందరిని తయారు చేసింది కూడా నేనే. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిని తయారు చేద్దాం అనుకుంటున్నాను అండి. అందుకే అండి తెచ్చుకున్నాను బొమ్మని. ఇప్పుడు చూడండి ఎలా చెప్తాను. ఇప్పుడు ఈ బొమ్మ తయారు చేసాను కదండి, ఈ బొమ్మకి 2 చుక్కలు తెలివి వేస్తాను, కోపం 3 చుక్కలండి, సిగ్గు 6 చుక్కలు, 6 అండి. ఇప్పుడు చూడండి అందం మొత్తం వేసేయాలి, ఇది మొత్తం పడాలి. 1,00,00,000 మందికి వేయాల్సిన అందరినీ ఒక్క బొమ్మకి వేస్తానండి. ఇప్పుడు ఈ అందమైన అమ్మాయి ఎలా తయారవుతుంది ఏంటో నేను ఇప్పుడు భూలోకానికి వెళ్ళి చూసి వస్తానండి. మేఘాలలో తేలిపో. నీకేనా వస్తుందా? అందమైన కుందన బొమ్మ చూద్దాం. జనవరి మాసం అరి మంచు కురిసే సమయం కళ్ళల్లో నా మైకం దేహం అంత తాపం నా మేడ జీవరీనా నీ పెదవులు తాక నాలో 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 కొత్త సిగలే సిగలే రగల అనసూయ పోటీగా వచ్చింది అందాల బొమ్మ. నేను చంద్రలేఖ. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవకాశాలు లేక ఈ కళ్ళు చెదిరే అందాన్ని చూస్తే మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికైనా నేను మిస్ ఇండియా అయ్యాను. ఈ అందం ఎవరి కోసం అనుకుంటున్నారా? మనస్సు పడితే మనోగారి కోసం. అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా. గొంతు ఆరిపోయింది నీ అందం చూసి. మనో గారు నీదే లేరా? కాదు, గొంతు ఆరిపోయింది దగ్గర నుంచి అందం చూసి. లిప్ లాక్ పైన చూసినప్పుడు తడారిపోయింది. ఈ అందంతో మిస్ ఇండియా అయ్యాను. నా గోల్ నెరవేర్చుకున్నాను. ఎవరైనా మిస్ ఇండియా అయితే ఏం చేస్తారు? ఫస్ట్ అనసూయ గారు లాగా సినిమాలు చేస్తారు, యాడ్స్ చేస్తారు. బట్ నేను అలా కాదు. ఏ షాక్ అయ్యావా? ఐఎమ్ నాట్ ఏ కమర్షియల్, ఐఎమ్ ఎమోషనల్. అందుకే నేను సిటీకి వెళ్ళకుండా పల్లెటూరుకి వెళ్తున్నాను. మళ్ళీ షాక్ అయ్యా. హౌ మెనీ టైమ్ షాక్ రే. ఎవరు చేయండి నేను చేస్తాను, ఎవరు ముట్టుకుంది నేను ముట్టుకుంటాను, ఎవరు తాకంది నేను తాకుతాను. అవును. దేశంలో పల్లెటూరులో కాటన్ కొమ్మలు అంటారు. పట్టు కొమ్మలు. పట్టును అందరూ పట్టించుకుంటారు, కాటన్ ఎవరు పట్టించుకోరు. అందుకే నేను పట్టించుకుంటాను. ఏం లేదు, నాకు టైం లేదు. ఇప్పుడు నేను పల్లెటూరుకి వెళ్తున్నా. ఏ పల్లె అనుకుంటున్నారా? దిక్కులేని పల్లెకు నేనే దిక్కవాలని కంకణం కట్టుకున్నాను. వెళ్ళొస్తా. ఆల్ ది బెస్ట్. బాయ్. మిరా మిరా మీసం మిరా మిరా మీసం మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. టీమ్ లీడర్ గా తీసేస్తా, ఎంట్రీ సాంగ్ మాత్రం. తీసేసినంత మాత్రాన లోపల ఉన్నది ఎక్కడికి పోదు మేడం, అక్కడే ఉంటది. అంతే కదా. మంచి ఎంట్రీ సాంగ్ చేశారు, మంచి జోష్ లో ఉన్నారు. ఏంటి విషయం? మన ఊరుకు నార్మల్ ఫిగర్ వస్తేనే నేను ఆగను, అలాంటిది మిస్ ఇండియా వస్తుంది రా. మిస్ ఇండియా వస్తుంది కానీ మన ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి కదా. నీ పంప్ సెట్ దగ్గర మోటార్ కొంచెం సౌండ్ వస్తుంది, అంతే కదా. నా పంపు సెట్ దగ్గర మీరు ఎందుకు వచ్చారు? ఊర్లో ఉన్న జనాలందరూ నా పిల్లలు రా. ఈ రోజు ఒప్పుకున్నదండి ఆ విషయం. అన్నిట్లో తెలిగా ఉంటావు కానీ ఒక్క దగ్గర తెలివి తక్కువ పని చేసావు. నీ పొలం ఎందుకు కాలబెట్టుకున్నావు? పత్తి పంట వేసానండి. ఆ కాయల దగ్గర మొత్తం బూజు వచ్చేసింది. అయ్యో, ఆ బూజునే పత్తి అంటారా? పత్తి గురించి మీకు తెలిసినంత మాకు తెలియదు కదా సార్. సరే సరే రే, మనే మాట్లాడుకుంటున్నాం. మిస్ ఇండియా వస్తుంది, అడావుడి ఎదురా ఊరో లేదు రా. నమస్తే ప్రెసిడెంట్ గారు, నమస్తే. రే నమస్తే అని ఎట్లా అన్నారా? రే వస్తుంది దూరంగా. ఈ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు. సాంగ్ ని కూని వీళ్ళు రకరకాల యాంగిల్స్ నాకే కనిపిస్తున్నాయి దేవుడా. ఇదే నా దిక్కులేని పల్లి. ఇదే దిక్కులేని పల్లి అని. దిక్కులేని పల్లికి దిక్కుమాల ప్రెసిడెంట్ ఈయనే అండి. పల్లెటూరుని ఎప్పుడు చూడలేదు, అలా చూస్తున్నారు అంటే ఐఎమ్ స్టడీ ఓన్లీ యూఏ లండన్ స్కాన్ ఫ్లోప్ ఓకే. ఇన్ని దేశాలు తిరిగారు కదా, డల్లాస్ వెళ్ళలేదా? అంటే కెరీర్ డల్ అయిపోయిందని డల్లాస్ వెళ్ళలేదు.
ఊర్లో సమస్యలు అన్నారు? అంటే ఈయనతో కలిపేయనతో కలపకుండా ఆయన వల్లే సమస్యలు. నా వల్ల ఏం సమస్యలు కాదు మేడం, ఊరిని కన్నా బిడ్డలాగా చూసుకుంటుంది. అదే మొత్తం ఊరంతా నీ బిడ్డలే. అసలు ప్రాబ్లమే వర్షం కదా, అదే ఎందుకు రాయలేదు? ఒకసారి అటు చూడండి. నేను వచ్చి రాగానే ఒక సమస్యను సాల్వ్ చేశానా? అవును, మరి కరువు? అవునండి, మావిడ చచ్చిపోయి చాలా రోజులు అవుతుంది. నేను అన్నది నీ కరువు గురించి కాదు. ఊళ్ళో ఈయన మించి కరువు ఎవరికి లేదండి. ఈయన దూకని గోడ లేదు, ఈయన గర్వని కుక్క లేదండి. అవునండి, పెద్దోళ్ళు ఏమన్నారు? 4 స్కిట్లు చేసిన తర్వాత ఆలోచిద్దామన్నారు. నేను అన్నది ఆఫీస్ లో పెద్దలు కాదు, కిట్లో పెద్దలు ఏమన్నారని. ఇల్లును చూసి ఇల్లాలను చూడాలన్నారు. ఇల్లులు అన్ని చూసేసాను, మరి ఇల్లాలను చూడకపోతే ఫీల్ అవుతారు కదా, అందుకే ఒక్కొక్క ఇంటికి వెళ్ళేసి వస్తున్నా. ఈ రోజు ఒక మిరాకిల్ జరిగింది మేడం. ఏం జరిగింది? వై 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 వై? మీ అందాన్ని చూసి వాడు కవితలు రాస్తున్నాడు మేడం. అదేముంది వింత? నా అందం చూస్తే మనోగారు లేచి మరి పాట పాడతాడు. ఈడు ఆలుగురు రావు. అవునా? హౌ? మీ అందంతో అక్షరాభ్యాసం వచ్చింది మేడం. అబ్బా, ఈడు నా గుండెలో 2వ తలుపుని టచ్ చేశాడు. ఈ ఊర్లో అన్ని చూసాము, మరి హాస్పిటల్స్ ఉన్నాయా? ప్రెసిడెంట్ గారు మామూలు కాదండి, ఈయనకు చాలా అవసరం హాస్పిటల్ బేసిక్ గా ఇక్కడ పక్కన. సరే గానీ లాగ్ అయ్యేటట్టుంది, హాస్పిటల్కి వెళ్తా. ఏంటి రాడు? ముస్తోడు పలిసిపోయింది. ప్రెసిడెంట్ ఉన్న ఊర్లో పలిసిపోతే మీరు అలా చూస్తారేంట్రా? ఇక్కడ పడి ఉంటది. జీవన్ జీవన్, ఈ పంచులో నీ స్కిట్లు వేసుకోవా? ఆ స్కిట్లు అయితేనే తీసుకొచ్చి నీ దాంట్లో పడేసి. ఈ ప్రాబ్లం అని తీసే నేను చూసుకుంటాను. ఏంటి ప్రాబ్లం? చాలు. ఏం మిరాకిల్ మేడం, వాడి కాలు చేతులు పడిపోయినాడు, మీ అందాన్ని చూడగానే వాడు లేచి ఆడుతున్నాడు. ప్రెసిడెంట్ గారు ఏమైంది? కాదు మేడం, సముద్రం ఒకటి నీళ్ళు మొత్తం మింగిండు. సముద్రం ఒకటి మింగిండా? సముద్రం కాదు, చెరువులో వాడి నీళ్ళు మొత్తం మింగిండు. వాడు నీళ్ళని కూడా డైలాగ్ అనుకున్నాడు, మొత్తం మింగి పారేసిండా? సరే సరే, నేను చూసుకుంటాను. అమ్మా, నేనన్నా మింగనైతే నీళ్ళే. నువ్వు ఆపరాన్రా. బ్రీతింగ్ వచ్చేసింది. ఎవరెవరు ఇంకా చెర్ల నీళ్ళు ఉన్నాయారా? లేవు, మొత్తం నేను ఇలా ప్లాన్ చేస్తామని. నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఈ స్కిట్ చేసి 2వ స్కిట్ 3వ స్కిట్ ఎంత టైర్డ్ అవుతాను. అమ్మో, మీరు టైర్డ్ కావద్దు అమ్మో. మళ్ళా నన్ను ఏటీఎం లో పంపిస్తారమ్మో. సరే, నేను ఎవరన్నా ఇంట్లో బస చేయాలి. ఎవరింట్లో? ప్రెసిడెంట్ గారి తర్వాత నేనే మా ఇంట్లో మేడం. అవునండి, అందరూ అడుగుతున్నారు, నువ్వు అడగట్లేదు ఏంటి? అంటే నైట్ ఆయన ఇంట్లో ఉన్నాడండి. ఏమండి, మీరు నా ఇంట్లోనే ఉండాలి. సరే, మీరు అందరు డిసైడ్ అయ్యి ఆలోచించండి. ఇదేంటి దిక్కులేని పల్లెకు నేను దిక్కైదామంటే నాకెవరు దిక్కు కాకుండా వెళ్ళారు? పోన్లే, నాకు ఒకే ఒక్క దిక్కు, క్యారవాన్ లో మనగారే దిక్కు. వస్తా. దేవుడు వస్తున్నాడు. నేను తయారు చేసిన అప్సరస ఎలా ఉందో చూస్తానండి ఇప్పుడు. ఎవరా నువ్వు? మీరు తయారు చేసిన ప్రసరం పనికి మాలదానా, ముడిగలదానా ఏంటి? నేను తయారు చేసిన నువ్వా? దేవుడు అని చెప్పుకోవడానికి దరిద్రపుదానా? ఎలా? దేవుడే అలా అయిపోతే నా అందాన్ని ఎవరు చూస్తారు? మనోగారు తప్పితే. ఆ గుండె నిబ్బరం ఆయనకే ఉంది. మాస్తో పెట్టుకుంటే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అన్నా, నువ్వు ఇలా చెయ్యి ఊపితే చాలన్నా. అసలు నువ్వు సూపర్ లీడర్. ఇంత పెద్ద లీడర్ కదన్నా, అసలు ఇంత సింప్లిసిటీగా ఉంటావేంటి? నీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరన్నా? నాగేంద్ర మేడం సాక్షాత్తు తనే పెద్ద ఇన్స్పిరేషన్. ఇక్కడ టీవీలో నవ్విస్తుంది, అక్కడ ఎవడన్నా ఎక్స్ట్రాల్ చేస్తే ఆడు తాట తీస్తుంది. జబర్దస్త్ లో ఎలా ఎంట్రీ ఇవ్వాలో తెలుసు, జనాల్లో ఎలా ఎంటర్ అవ్వాలో తెలుసు. ఓహో, మొత్తానికి బాగానే ఫిక్స్ అయినావు ఇక్కడ ఉండవని. సరే, అవన్నీ పక్క పెడితే మొన్న పక్కూర్లో గండి పడ్డది, బస్తాలేపి మన ఏమైందిరా? బస్తాలు అడ్డేయించిన. బస్తాలు అడ్డేపిస్తే ఊరెలా మునుగుద్దిరా? బస్తాలు అడ్డేయమని చెప్పినావు కానీ అది ఏ బస్తాలు చెప్పలేదు కదా, ఉప్పు బస్తాలు అడ్డేసిన. ఉప్పు బస్తాలు అడ్డేస్తే కరిగిపోతాయి కదరా? ఏమో, ఊరు మునిపోయేంత వరకు నాకు కూడా తెలియదు కరిగిపోతాయి అని. తెలుసుంటే టీం లీడర్ గా ఉంటాడు కదా.
మొన్నటికి మొన్న ఊర్లో రోడ్ వేపియాలి ఇంజనీర్లను పిలిపించమన్నా కదరా. వచ్చారు ఊరు బయటికి రాగానే ఊర్లోకి పోవడానికి రోడ్లు కరెక్ట్ లేవని చెప్పి వాళ్ళని వెనక పంపించిన. వాళ్ళు వచ్చిందే రోడ్లేయనికిరా. నువ్వు నన్ను తిడుతావు కానీ ఊరోళ్ళు రోడ్లు లేనందుకు మస్తు హ్యాపీ ఫీల్ అని తెలుసా. అట్లెట్లరా? రోడ్డు ఉంటే రోడ్డున పడే అవకాశం ఉండదు కదా. పడ్డా కూడా బుద్ధి రాల. హలో ఏంటి టీకా టీకా అలా అయిందా? అరే జీవన్ నువ్వు మాత్రం ఈ విషయంలో నన్ను అనకు. నేను అందరికి టీకాలు వేయించిన కాలనీలో ఉన్న వాళ్ళందరికి అర్థమైందా? టీకాలు ఎక్కడేస్తారా? నెత్తి మీద వేస్తారా టీకాలు ఎవరన్నా? నువ్వు వేయించమని చెప్పినా కానీ నెత్తి మీద ఎక్కువ చెప్పినావా? ఏది పడుతుంది నెత్తి మీద వేస్తే. సరే గాని ఆ యూత్ ఎవరో వస్తున్నారే ఆఫీస్ నుంచి ఏం కాదు. మా వెలుగు వెన్నముక ఆదిలాబాద్ నిజామాబాద్ మన లీడర్ జిందాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ మన లీడర్ జిందాబాద్. నా ప్రతి మీటింగ్ లో చూస్తా ఫస్ట్ నువ్వే ఉంటావు, చివరికి నువ్వే ఉంటావు. అసలు నువ్వేం చేస్తావురా? మైక్ చెక్ ఫిక్స్ చేస్తాను. మైక్ చెక్ ఫిక్స్ చేస్తాను. నీకు పెళ్లిళ్ళు గిల్లీలు అయినా ఆయరా? అంటే పెళ్లి కాలేదు కానీ గిల్లీలు చాలా అయినాయి. గిల్లీలు చాలా అయినాయి. అన్న ఈ రోజు మేము వచ్చిన విషయం ఏంటంటే రేపు మా ఊళ్ళో జాతర అన్న. జాతర అంటే మా నాయకుడు మీరు వచ్చి మన లక్షల మందిలో మాట్లాడితే మాకు ఒక ఆనందం. అన్న మీరు రాకపోతే కోసుకుంటా అంటున్నారన్న. అక్కర్లేదు, ఆల్రెడీ ఎడిటింగ్ లో కోస్తారు, వాళ్ళని కోసుకోవద్దని చెప్పు. వస్తా వస్తా. ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నాం కదా, 1,00,000 మంది ఉంటారు. ఇగో ఏం కాదు కానీ నేనున్న చూసుకుంటా. ఏంటది ఏంటది? ఇది ఎందుకులే, ఇది కరోనా మందు. కరోనా మందా? 1,00,000 మంది ఉంటారు. ఆ జనాల నుంచి రక్షించుకోవాలంటే ఖచ్చితంగా కరోనా మంది ఆగాలి. ఏంద్ర ఇది కిరోసిన్ వాయిస్ వస్తుంది. సెట్ వాళ్ళు అది ఇచ్చారా? బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయింది. కరోనా ఎంటర్ అన్నా అరే మనం మీటింగ్ పోవాలన్నా, నువ్వు మాట్లాడాలి. లక్షల మంది వెయిట్ చేస్తుంటారన్నా. వీడు రాజకీయ జీవితం పోతే నా జీవితం పోయినట్టే. అన్నా నీ వల్లే దండం పెడతాన్నా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మన లీడర్ సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మన లీడర్ సూపర్ స్టార్. వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించకపోతే ఇప్పుడు అన్ని వేరేలాగా ఉండేటట్టుంది. అన్నకు జ్వరం వచ్చింది. తర్వాత ఎలా కవర్ చేయాలో అర్థం కావట్లే. వీళ్ళేమో వచ్చి రెడీగా ఉన్నారు. మాట్లాడతాడు. అరే పడ్డాడేంది బాయ్? ఇప్పుడు ఎలా కవర్ ఆయన పర్లేదు. జనాలు దేవుళ్ళతో సమానం, వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టున్నాడు. అమ్మో కవర్ చేసినయ్యా. ఏం చూపిస్తున్నాడు? గత ప్రభుత్వం 2 చేతులే కాదు కాలు కూడా ఎత్తేసిందని చెప్తున్నాడు. మరి ఇప్పుడు మన గ్రామ ముద్దు బిడ్డ మన ధనలక్ష్మి మన నాయకుడికి సత్కరించడానికి వస్తుంది. మీకు అర్థం కావట్లే మీనింగ్. లేడీస్ సంక్షేమం కోసం ఇప్పటి నుంచే డబ్బులు ఎగచల్లుతా అని చెప్పేసి అని అంటున్నాడు. తీసుకెళ్తాడు. ఏం చెప్పాలబ్బా? ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటున్నారు కదా, ఆ వెనకకే తీసుకెళ్తున్నారు. ఫస్ట్ టైం చెరుకుతోటే అన్న ఎలా ఉందో మీరే తిని చెప్పండి అన్న. ఏం చెప్తుండే? అంటే ప్రతి వ్యక్తి కష్టపడి కింది నుంచి పైకి రావాలి అంటున్నాడు. అరే మా ఊరికి పేరు తెచ్చింది ఒక అమ్మాయి. డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్ కొట్టింది మా దీపిక. దీపికకు మా అన్న చేతుల మీదుగా సత్కారం. ఓరే ఇప్పుడు ఆయనకు ఓపిక లేదురా. నువ్వు దీపిక 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 కమాన్ కమాన్ దీపిక నాన్న. అంటే ఏం లేదు, మహిళ అందరు ముందు నడవాలని చెప్పేసి అని అంటున్నాడు. ఇంతకు ముందు వెనకకి ఇప్పుడు ముందుకి. అన్నా మామూలని కాదన్నా. ఏంటండి ఆయన ప్రదక్షిణలు చేస్తున్నాడు? అంటే ఏం లేదు, ఒక విజయం సాధించిన అమ్మాయి వెనక ప్రపంచం అంతా చుట్టూ తిరుగుతుంది అని చెప్తున్నాడు. బా ఒక్కసారి అంటే ప్రపంచం చుట్టూ తిరగడమే కాదు కాళ్ళ దగ్గర కూడా పడి ఉంటది అంటున్నాడు. మొదటి పంట ఆ బియ్యంతో బిర్యానీ చేశా. అవసరం అరా బిర్యానీ? నువ్వు అవసరం ఇక్కడ. మా బతుకు నిలబెట్టిన వ్యక్తి మా మెతుకు తింటే తప్పేది.
ఇటు 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 రైట్ 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 కొంచెం రైట్ ఎవరికి తినిపిస్తున్నాయి కొంచెం కొంచెం లెఫ్ట్ వెనకకుండా పైకి కాదురా కిందికి కింది 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 అక్కడ సేమ్ సేమ్ పంచభూతాలకు పెట్టేసాడు. మీరు పడుకుంటున్నేంటి తిను నించోనే కొరకు పెట్టుకున్నా. తింటానా అంటాడు. కాదు ఒక్క నిమిషం నీళ్ళేవే అన్న, నీళ్ళు తీసుకో. తిను తింటానా నీళ్ళు కట్టుకో. ఇదేం అనిపిస్తాడు గైన తింటే గిన చేయి అడుగుతుంది. అంటే మీరు తాగొచ్చులు కదా, అన్ని బాగానే కవరింగ్ చేసి ఎలా దొరికిపోయాం? అయినా దీన్ని నాది అడిగితే ఎట్లుంటది? అరే ఏంట్రా మీటింగ్ వెళ్దామా? తొక్కల మీటింగ్ అంటే 200 మంది కొడితే గానీ నీకు కోట దిగిపోలేదు. మీటింగ్ పోదాం అని చెప్పేసి అని అంటున్నావా? అరే ఆ కరోనాకి ఏదో మందు ఉన్నా నువ్వేంటది? దయేసుకున్నా అబ్బా నీ బుజ్జిగారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు. ఎవరన్నా అతిగా వాయిస్తే గిటార్ వైర్లు తెగుతాయి. నీ వేలు తెగినంటే అదేం దురదృష్టం రా. వేళ్ళేంది విగ్గు కూడా ఊడిపోయింది. టీమ్ లీడర్ పోస్ట్ కూడా ఊడిపోయింది. నా వేలు తెగిపోయినా పర్లేదు, నా వేలు పట్టి నడిపించే దేవుళ్ళు నా ముందున్నారు. అరే మళ్ళీ వేలు వచ్చింది. ఈ స్టేజ్ అంతే, పోయినోళ్ళు తిరిగి రావడం, పోయింది తిరిగి రావడం కామన్. ఇక్కడ రాలేదేంటి? అవును, నిన్న ఎందుకంత డల్ గా ఉన్నావు ప్రాక్టీస్ లో? ఇక్కడికి వచ్చి అర్పిద్దాం అనుకున్నా, ఆ రోజు కిట్టేశారా. నీదన్నా ఆ రోజు కిట్టేశారు, నాదైతే అసలు స్కిట్టే టెలికాస్ట్ చేయలే, నేనేమని చెప్పుకోవాలి. సురేష్ రమేష్ మన ఇంట్రడక్షన్ అయిపోయింది. విలేజ్ గారు రాడా? ఏంట్రా మీ ఇద్దరికి నాకు పని చేస్తావా? నేను ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా వెంట్రుకతో సమానం అన్నాను, అందుకే వెంట్రుకలను నువ్వు ఎవరన్నా నవ్వుతున్నారా? మేడం ఫోన్ చూస్తుంది. ఒక్క డైలాగ్ నాశనం చేసి పరిచినాడు. కాలేజీకి లేట్ అయిపోతుంది, ఈ ఆటో ఇంకా రావట్లేదేంటి? ఆటో 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 చెప్పండి. సికింద్రాబాద్ వెళ్ళడానికి ఏం తీసుకుంటారు? స్ట్రేట్ కెళ్ళి రైట్ తీసుకుంటా. ఇందుకు కాదురా అందరూ నేను లైట్ తీసుకునేది. నన్ను ఇంత పెద్ద మాట అంటావా? నేను రాను. నేను రాకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు ఏంటి? నా బుడిబుడి అడగలతో, హంస నడకలతో నా కాలేజీకి నేను నడుచుకుంటూ వెళ్తాను. బుడిబుడి నడకలు, నా హంస నడకలు, బుడిబుడి నడకలు. దీనికి చాలా బల్పు ఉంది, దీని సంగతి ఇలా కాదు. ఇక్కడేంటి మీరు? నాకేం గుర్తు రావట్లేదండి, నా గతం మొత్తం మర్చిపోయానండి. అందుకే స్కిట్లు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయమన్నా. నేను చెప్పిన స్కిట్లు అయితే గతం మర్చిపోయానండి. గతం మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఇంకో 10 స్కిట్లు చేయండి, గతం ఏంటి మొత్తం మర్చిపోతారు. ఇంతకు ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఈ ఒంటరి అందమైన ఆడదాన్ని రోడ్డు మీద వెళ్తుంటే ఈ మగవాళ్ళ కాలనాగులు నన్ను కాటేస్తాయో నన్ను భయంగా ఉందండి. నేను ఎక్కడికి వెళ్ళాలండి? నేను మా ఇంటికి తీసుకెళ్తా. ఏమండి, ఇంకా సమాజంలో మీలాంటి మంచి వాళ్ళు బతికే ఉన్నారా? మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనండి. అయ్యో జలపాతం నువ్వు, సెల సెల ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. అందమైన ఆడపిల్ల అర్ధరాత్రంతా మీ దగ్గర ఉన్నా మీరేం చేయకుండా సేవ చేస్తున్నారంటే మీలాంటి మంచి మనిషి కోసమే నేను ఎదురు చూస్తున్నానండి. మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఆగస్టు 8వ తేదీన ఊరి చివరున్న రామాలయంలో మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం. ఓకే, ఆగస్టు 8 ఏంటి బ్రహ్మముహూర్తం ఉందా? కాదు, ఆ రోజే నాకు ఈవెంట్లు లేవండి, మిగిలిన డేట్లన్నీ ఫిలప్. అయితే మా పెద్దవాళ్ళని ఒప్పించొస్తాను. నేను కూడా మా పెద్దవాళ్ళని ఒప్పించి మీకోసం కలవ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నేను కరువు కళ్ళతో ఎదురు చూస్తుంటాను.
మొత్తానికి నా గతం నాకు గుర్తొచ్చేసింది. కాలేజీకి వెళ్ళాలి, జాయిన్ అడగాలి. ఇది ఇంకా బతికే ఉందా? నన్ను గుద్దితే మీరు ఎరుపైపోయారు ఏంటండి? ఎరుపు అంటే ఎంత బాగానే అవుతుందో చూడు. నా గతం మొత్తం మర్చిపోయానండి. ఇప్పుడు పురివిప్పిన నెమల్ లాంటి ఈ ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద వెళ్తుంటే గుంట నక్కలు మాటేసి నన్ను కాటేస్తాయేమోనని భయంగా ఉందండి. పద మా ఇంటికి వెళ్దాం. రాత్రంతా సేవ చేసిన మీరు నన్ను ఏం చేయలేదు. 6 నెలలు ఇస్తేనే ఏం చేయలేకపోయాను. రాత్రి ఏం చేస్తా చెప్పు. ఏమండి, మీలాంటి ఎరుపే నాకు కావాల్సి. మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఆగస్టు 8వ తేదీ ఊరి చివరన రామాలయంలో మనం పెళ్లి చేసుకుందాం. మీ పెద్దవాళ్ళని ఒప్పించి వస్తారుగా? నేను మా పెద్దవాళ్ళని ఒప్పించి వస్తాను. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒప్పించి వస్తాను. నాకు వాళ్ళే పెద్దవాళ్ళు. అమ్మయ్య, మొత్తానికి నా గతం గుర్తొచ్చేసిందండి. కాలేజీకి వెళ్ళాలి. ముచ్చటగా మూడోసారి. ఇది ఇంకా బతికే ఉందా? ఇదేనా ఇంత పెద్ద మాట? దీని సంగతిలే కాదు. సత్యం రోయ్, మీ ఇంటికి వెళ్దాం పద. ఆకాశగంగా పాట కూడా వేసారు, అయిపోయింది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే రేపు ఆగస్టు 8వ తారీఖున ఊరి చివరి రామాలయంలో మన పెళ్లి. ఓకే, మర్చిపోయాను, గడ్డం చేయించుకురండి, చూడలేక చేస్తున్నాం. రమేష్, సురేష్, సురేష్, ఈ రోజు నీ పెళ్ళ? ఈ రోజు నీ పెళ్ళ? ఈ రోజు నా పెళ్ళ. నీ పెళ్ళని అర్థం అవుతుంది కదా. ఈవిడే నా లవరు. మీరు నన్ను ప్రేమించారు, మరి మీరు మీరు నన్ను ప్రేమించారు. నిన్ను కూడానా? ఒకే ల్యాండ్కి 3 రిజిస్ట్రేషన్కి వచ్చినట్టు అయింది అన్నమాట పరిస్థితి. ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు. 3 ప్రేమించా కాబట్టి 3 ముళ్ళు కాబట్టి మనిషికో 3 వేద్దాం. అరే నేను మనిషిని అనుకున్నారా గేదెని అనుకున్నారా? మిమ్మల్ని ఇలా కాదురా, అసలు నా జీవితాన్ని నాశనం చేసింది మీరు కాదు. నా గతం నాకు గుర్తొచ్చింది. అమ్మో, నేను కాలేజీకి వెళ్ళాలి. బుడి బుడి నడకలు, నా హంస నడకలు. ఒరే ఆగరా, ఇటు దిగు. మళ్ళీ గుద్దడానికి వచ్చావా? 3 సార్లు గుద్దిన పాపానికి నువ్వే నా మెల్లో 3 ముళ్ళు వేయాలి. ఇదే నేను నీకు విధించే శిక్ష. అమ్మో, పెళ్ళా? తాళి. ఇదిగో మేడం, సరుకు బాగుంది. హనీమూన్‌కి ఇదే ఆటలో అరకు తీసుకెళ్తా. మేడం, బ్లెస్ మీ మేడం. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఇంతకైనా బాధాకరమైంది ఇంకొకటి ఉంది. ఏంట్రది? ఇప్పుడు జడ్జిమెంట్ రాలేదు. ఇవన్నీ పక్కన పెట్టు, నన్ను ఎందుకు పిలిచావు? అవసరం లేదు. అయిపోయింది.